హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ చూసింగ్ సన్ టారో. సో ఈరోజు చూద్దాము మన రొటీన్ టాపిక్ అండ్ వెరీ ఫేవరెట్ టాపిక్, మీ అందరికీ ఇష్టమైన ఒక టాపిక్ అన్నమాట. లవ్ రిలేటెడ్, మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఓకే, సింపుల్ టాపిక్. చూద్దాం అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. ముఖ్యంగా ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో సమ్హౌ నాకు ఇంట్యూషన్ చెప్తుంది ఈ రీడింగ్ అనేది చాలా యాక్యురేట్గా వస్తుంది. ప్లస్ ఇట్ మైట్ బి ఏ లాంగ్ రీడింగ్. సో లాంగ్ రీడింగ్ అనిపిస్తుంది. సో చూద్దాము అసలు ఎంత డీప్గా మనం చూడగలిగితే మెసేజెస్ అంత ఇన్ డెప్త్ వెళ్ళి నేను మీకు మెసేజెస్ ఇస్తాను కరెంట్ ఫీలింగ్స్ కోసం. ఓకేనా? సో మీ వ్యక్తిని తలుచుకోండి, వాళ్ళ పేరుని తలుచుకోండి. సో వాళ్ళ వాళ్ళతో మీరు గడిపిన గుడ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తలుచుకోండి. ఓకేనా? అసలు మీ వ్యక్తి, మీ మనసులో ఉండే వ్యక్తి ఎవరి కోసం అయితే మీరు చూస్తున్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఏంటి? ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద సన్. ఓకే, సో కరెంట్ చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారండి. వాళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, ఒక హోప్ఫుల్గా ఉన్నారు. చాలా మంచి ఒక లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు జీవిస్తున్నారు. ఒక రకంగా హెల్తీ ఈటింగ్ కానీ, లేదంటే యోగా, మెడిటేషను ప్లస్ వాకింగ్, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయటము. సో ఇవన్నీ కూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మీ వ్యక్తి మెయింటైన్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే లక్ అనేది నా జీవితంలోకి వచ్చింది అనుకుంటున్నారు. అది మరి మీ గురించి ఆలోచించి అలా చెప్తున్నారో, లేదంటే వాళ్ళు ఇన్ జనరల్ వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్ బట్టి అలా అనుకుంటున్నారో తెలియదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా లక్ అనేది నా జీవితంలోకి వచ్చింది, నేను చాలా లక్కీ పర్సన్ని. ఓకే, సో నేను చాలా ఒక హోప్ఫుల్గా ఉన్నారు, నేను చాలా ముందుకు వెళ్తాను, ప్రోగ్రెస్ ఉంటుంది. సో ఈ విధంగా రకరకాల ఆలోచనలు అనేవి మీ వ్యక్తికి అయితే కనిపిస్తున్నాయి నాకు. చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు, చాలా హోప్ఫుల్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, ఎనర్జెటిక్గా ఉన్నారు, ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తున్నారు. చాలా ఒక ఆశ, ప్లానింగ్ ఇవన్నీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సరే చూద్దాము అసలు మీ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. చూసారా, బాటమ్ ఆఫ్ ద డెక్ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే, సరే చూద్దాం అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల. నా వ్యూవర్ పట్ల వాళ్ళ పర్సన్కి ఉంటే కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. Ten of Swords, 2 of Wands, 10 of Pentacles, 4 of Swords, 9 of Wands and Knight of Swords. ఓకే, సో మీ గురించి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే ఒక రకంగా ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయిందని చెప్పొచ్చండి. ఎందుకంటే వాళ్ళు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది, ఈ కనెక్షన్ అనేది అబ్రప్ట్గా ఒక మేబీ మీ ఇద్దరి మధ్యలో ఒక ట్రస్ట్ ఇష్యూస్ అవ్వచ్చు, ఒక చీటింగ్, బిట్రేయల్, ఒక మోసము. సో అలాగా వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఫస్ట్ మీ పట్ల, మీ వల్ల ఇది ఎండ్ అయిపోయింది అన్నట్లుగా అనుకుంటే కూడా వాళ్ళకి ఒక ఆశ ఉంది, లేదు లేదు మళ్ళీ ఈ కనెక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు అయితే ప్రస్తుతానికి ప్లానింగ్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ప్లానింగ్ చేస్తున్నారండి. సో వాళ్ళు లాంగ్ ఫ్యూచర్ కోసం ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటేనే కూడా సో వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఆలోచిస్తున్నారు. లేదంటే కొంతమందికి నిజంగానే మీరు మీ యొక్క వైఫ్ కానీ, హస్బెండ్ కానీ గురించి చూస్తూ ఉండొచ్చు ఈ రీడింగు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నారు, మీతో ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఆలోచిస్తున్నారు, మీతో కలిసి ఉండాలి, మీతో ముందుకు వెళ్ళాలి, ఒక మ్యారేజ్, పిల్లలు, సెటిల్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. కాకపోతే ఒక పక్కన భయం కూడా ఉంది. పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగినాయో, ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఒకవేళ
ఇది నాకు మ్యాక్సిమమ్ ఇది కొంచెం ఓల్డ్ రిలేషన్షిప్ లాగే కనిపిస్తుందండి. క్రష్ కానీ న్యూ రిలేషన్షిప్ లాగా అనిపించట్లేదు. కానీ కొంతమందికి ఒకవేళ మీరు క్రష్ గురించి చూస్తున్నట్లయితే వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఏదో ఒక ఎండింగ్ జరిగిందండి. వేరే ఒక పర్సన్తో బ్రేకప్ జరగడం కానీ లేదంటే ఆ వ్యక్తితో వీళ్ళకి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరగడం కానీ జరిగింది. సో అయితే వీళ్ళు భయపడుతున్నారనమాట. అసలు నేను ముందుకు వస్తే గనక ఎలాగుంటుందో, మా కనెక్షన్ అనేది ఎలా ముందుకు వెళ్తుందో, అసలు మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఒకవేళ చేసినా సరే ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడతారేమో, ఒక రూల్స్ పెడతారేమో, కండిషన్స్ పెడతారేమో అని చెప్పేసి వాళ్ళకి భయం వేస్తుంది. ప్లస్ వాళ్ళు మీ దగ్గరికి వస్తే కూడా మీ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఒప్పుకోకపోవచ్చు. ఇలాంటి భయాలు అయితే ఉన్నాయండి వాళ్ళకి. భయపడుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే రెస్ట్ అండ్ రిజువినేషన్ పీరియడ్లో ఉన్నారు. అంటే ఏంటంటే ప్రస్తుతానికి తన పైన తను ఫోకస్ చేసుకుంటున్నారు. ఒక ఏమంటారు, ప్రిపేర్ అవుతున్నారు, ఒక ప్లానింగ్ చేస్తున్నారు, ఒక ప్రిపరేషన్లో ఉన్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే మనం ఎప్పుడైనా సైలెంట్గా కామ్గా మెడిటేషన్లో కూర్చోవడం కానీ, రెస్ట్లో కానీ, ఒక నిద్రపోవటం కానీ, అలాంటి టైంలో ఏంటంటే మన మైండ్లో మంచి మంచి ఆలోచనలు వస్తాయి. సో అదే మనము నిజంగా కనుక మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా మార్పు అనేది వస్తుంది. మన ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ మన దగ్గరే ఉంది యాక్చువల్లీ. కానీ మనం ఏంటంటే మన మైండ్ని ఫుల్ స్ట్రెంగ్త్లో ఉపయోగించమన్నమాట. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనం వేరే వాళ్ళ సహాయం కోరడం కానీ, వేరే వాళ్ళ దగ్గరికి సలహా కోసం వెళ్ళడం కానీ జరుగుతుంది. సో ఈ వ్యక్తి ఏంటంటే ఆ విధంగా తన పైన తను కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళు కామ్గా ఆలోచిస్తున్నారు, నేను ఎలాగ ముందుకు వెళ్ళాలి. ఈ వ్యక్తి చాలా కాలంగా మీ గురించి ఎదురు చూస్తూ కూడా ఉండొచ్చండి. ఎందుకంటే మీ కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు. మీరు ముందడుగు వేస్తారేమో, మీరు ఒకవేళ వాళ్ళని అప్రోచ్ అవుతారేమో అన్నట్టుగా చాలా ఎదురు చూస్తున్నారు. కాకపోతే వాళ్ళ చుట్టూరా అయితే స్ట్రిక్ట్ బౌండరీస్ అనేది పెట్టుకున్నారు. అంటే ఒకవేళ మీరు వచ్చి ఫైట్ చేస్తారేమో, లేదంటే మీరు ఏమైనా మళ్ళీ తిరిగి పాత విషయాలన్నీ అడుగుతారేమో అన్నట్టుగా వాళ్ళు ఆ భయంతో చుట్టూరా ఒక బౌండరీస్ అనేది సెట్ చేసి పెట్టుకున్నారు. ఈ వ్యక్తి అయితే మాత్రము ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వచ్చి మీతో మొత్తం క్లారిఫై చేసుకొని మీతో ఒక మంచి స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాన్వర్సేషన్ కావాలి అని కోరుకుంటున్నారు. అంటే మనసు విప్పి మాట్లాడి, అది కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనమాట. అంటే ఏంటంటే ఊరికే మాయాలోకంలో వింతగా మాట్లాడుకోకుండా అసలు నిజమేంటి, అసలు ఏం జరిగింది అన్నట్టుగా మాట్లాడదాము, మీతో నేరుగా కూర్చొని మాట్లాడదాం అనేసి వద్దాము అనుకుంటున్నారు. ఓకేనా? ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి అలజడి అనేది మొదలైంది. మీ కనెక్షన్ ఎండ్ అయిపోవడం కానీ, లేదంటే మీ ఇద్దరు సపరేషన్లో ఉండడం కానీ జరిగితే కనుక వాళ్ళకి ఒక రకమైన అలజడి, యాంగ్జైటీ అనేది స్టార్ట్ అయింది. అయ్యో, నేను ఈ వ్యక్తిని కోల్పోతానేమో, ఈ వ్యక్తితో ఇంకా పర్మనెంట్గా మాది బంధం అయిపోయిందా, ఎండ్ అయిపోయిందా, ఇంకా నాకు వేరే దారి లేదా అన్నట్టుగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. సో ఎంత ఫాస్ట్గా వీళ్ళుంటే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావడానికి అనేది వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. ఓకేనా? కాకపోతే ఈ వ్యక్తికి చాలా ఈగో అండ్ ప్రైడ్ అనేది మాత్రం కనిపిస్తూ ఉందండి. సో వాళ్ళు ఏంటంటే ఎవరికి లొంగర్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఎవరికి సరెండర్ చేయరు, తగ్గరనమాట. నేను తప్పు, నాది తప్పు అనేది అయితే వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా చూద్దాము అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. అసలు ఎందుకు ఈ 10 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది? ద మెజిషియన్, ఏస్ ఆఫ్ కప్స్, జస్టిస్, 7 ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇది ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయినట్టుగానే కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే 10 ఆఫ్ వాండ్స్ అనేది కూడా ఒక ఎండింగ్ అనమాట, ఒక కనెక్షన్ యొక్క ఎండింగ్. సో వాళ్ళు ఏంటంటే ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేక దూరం అయిపోయినట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అనమాట. సో వాళ్ళకి ఏంటంటే మీరు పెట్టే రిస్ట్రిక్షన్స్ కానీ, మీరు అనుమానించడం కానీ, లేదంటే వాళ్ళ టైంను కోరుకోవడం కానీ, ఒక క్లింగీ నీడీ అంటారు చూసారా, అంటే ఎంతసేపు వాళ్ళ కొంగు పట్టుకొని తిరగడము, లేదంటే వాళ్ళ వెనకాల తిరగడం, వాళ్ళని అబ్జర్వ్ చేయడము, స్టాక్ చేయడము, నువ్వేం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని పదే పదే మెసేజ్లు పెట్టడము, కలుద్దాము అని పిలవటము. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్లస్ వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాళ్ళ తలపైన.
అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ జాబ్ బిజినెస్ అవ్వచ్చు, వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరేంటంటే నువ్వు నాకు టైం ఇవ్వటం లేదు అంటే, నువ్వు నాకు ఇష్టం లేదు, నీకు నేను ఇష్టం లేదు, లేదంటే నువ్వు వేరే వాళ్ళతో తిరుగుతున్నావు, ఈ విధమైన ఒక టాపిక్స్ అనేవి మీ మధ్యలో వస్తున్నాయి. ఈ రకమైన ఒక ట్రస్ట్ ఇష్యూస్ అనేవి అయితే మొదలయ్యాయి. సో దానికని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. దానివల్ల వాకవే చేసేసి ఉండొచ్చు ఆల్రెడీ. ఓకే, ఈ కనెక్షన్ ఎండ్ అయిపోవడం కానీ, సపరేషన్ జరగడం కానీ, అసలు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే విడాకుల దగ్గర వరకు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చండి. సో మీరిద్దరూ విడిపోయి ఉండొచ్చు, మీరిద్దరు మాట్లాడుకోవటం లేదు, అసలు మీకు మీకు వాళ్ళకి సంబంధం లేదు, కనెక్షన్ లేనట్టుగా అయిపోయారు మీరు. కానీ ఈ వ్యక్తి మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ కనెక్షన్ అనేది మళ్ళీ రివైవ్ అవ్వాలి, ఒక న్యూ బిగినింగ్ జరగాలి, ఒక కొత్త స్టార్ట్ జరగాలి మీ కనెక్షన్లో. సో మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళాలి అనేది అయితే వాళ్ళు చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. సో దాని విధంగా ఏంటంటే ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ మీతో వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. తన మనసులో ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పాలి, ఓపెన్గా చెప్పాలి, ఒక బ్యాలెన్స్ అనేది తెచ్చుకోవాలి. మీ కనెక్షన్లో ఏంటంటే ఇద్దరికి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. ఒకవేళ పాస్ట్లో వాళ్ళు ఏమైనా మీకు టైం ఇవ్వలేకుండా వాళ్ళు బిజీగా ఉంటే కనుక ఈసారి వాళ్ళు అన్నీ ఇద్దాము అనుకుంటున్నారు. ఆ టైం అనేది కానీ ఒక న్యాయం కూడా చేద్దాం అనుకుంటున్నారండి. ఎందుకంటే మీరు ఏం చేస్తే అదే ఆ కర్మ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది. సో మీరు చేసిన మంచి కర్మల వల్ల ఈ వ్యక్తి మళ్ళీ మీకు ఆ న్యాయం అనేది చేయాలనుకుంటున్నారు. సో మేబీ పాస్ట్లో ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల మీరిద్దరు విడిపోయి ఉండొచ్చు, కానీ మళ్ళీ వెనక్కి వచ్చి మీకు న్యాయం చేయాలి, ఒక ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ అనేది తేవాలి అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు చాలా ఫెయిర్ మైండ్తో ఉన్నారు, చాలా ఫ్రెష్ మైండ్తో, చాలా క్లియర్గా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు. సో నేను ఈ వ్యక్తిని అన్యాయం చేశాను, నేను ఈ వ్యక్తికి మోసం చేశాను, నేను ఇప్పుడు మళ్ళీ న్యాయం చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. పాస్ట్లో కొంతమందికి ఈ వ్యక్తి ప్లేయర్ అయి ఉండొచ్చు. సో వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేయటం కానీ, వేరే వాళ్ళతో మాట్లాడటము, వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండటము, ఇలాంటివన్నీ కూడా చేసి ఉండొచ్చు. లేదంటే మీతో నాన్ కమిటల్గా కూడా ఉండొచ్చు అండి. అంటే ఏంటంటే మన ఇద్దరం కలిసి ఉందాము, ఎంజాయ్ చేద్దాము, కానీ నేను నీ కమిట్మెంట్ ఇవ్వను. అంటే ఏంటంటే నేను వేరే వాళ్ళతో తిరుగుతూ ఉంటాను, నీకే సొంతము అన్నట్టుగా నువ్వు ఫీల్ అవ్వద్దు. మాటి మాటికి నా పైన ఆంక్షలు పెట్టద్దు, నువ్వు అటు వెళ్ళొద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, అలాంటి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ నాకు వద్దు అన్నట్టుగా వీళ్ళు చెప్పుండొచ్చు. ప్లస్ వీళ్ళకి ఏంటంటే నాకు మ్యారేజ్ పైన నమ్మకం లేదు, మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు అసలు ఇవన్నీ నాకు నచ్చవు, అది ఇది అని కూడా వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఏంటంటే వాళ్ళ మనసులో యాక్చువల్గా ఏం ఫీలింగ్స్ ఉన్నాయి అనేది వాళ్ళు మీకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అది మీకు తెలియకుండా దాచుకుంటున్నారు అనమాట. అంటే ముఖానికి ఒక మాస్క్ వేసుకొని ఆ మాస్క్ వల్ల తన మనసులో ఏముంది అనేది మీకు తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీతో ఫ్లర్ట్ చేయాలి. గంటలు గంటలు ఇంతకు ముందు మీరు ఎలాగైతే మాట్లాడుకునేవారో, ఇద్దరూ కలిసి చాటింగ్ చేసుకునేవారో, లేదంటే వీడియో కాల్ చేసుకునేవారో, సో అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. సో వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి ఇద్దరు మనుషులు కానీ, లేదంటే రెండు విషయాలు కానీ జగ్గులు చేస్తున్నారండి. వాళ్ళకి బ్యాలెన్స్ లేదు. సో ఈ ఓవరాల్ రీడింగ్లో ఏంటంటే, ఈ స్ప్రెడ్లో ఏం తెలుస్తుందంటే మనకి, ఈ వ్యక్తి బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు. అది కాకుండా ఒక ప్లానింగ్ అనేది చేస్తున్నారు ఖచ్చితంగా. ఈ కనెక్షన్ గురించి కానీ, మీ గురించి కానీ ఒక ప్లానింగ్ చేస్తున్నారు. ముందుకు వెళ్ళాలి అనేది అయితే చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎలాగ వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయి ఉంటే గనక ఇద్దరిని మేనేజ్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇద్దరిని మెయింటైన్ చేద్దాం, ఎవరిని వదలరు అనమాట. చాలా వాళ్ళ పొజెసివ్ పర్సన్ అనమాట. చాలా వాళ్ళకి ఇద్దరిని కూడా నేను వదలను అన్నట్టుగా వాళ్ళ ఆలోచన అయితే ఉంది. సో చూద్దాము అసలు వాళ్ళు మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళకి ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి లవ్ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు? Not enough, swords and rose, sword and rose, not today, old school, teddy bear, love. ఓకే, సో ఇవంతా యాక్చువల్గా మీ పాస్ట్లో జరిగాయండి. ఓకేనా? సో మీ పాస్ట్లో ఏం జరిగాయంటే
ఒక ఇద్దరికి ఈగో, ఒక భయము, ఇన్సెక్యూరిటీ, లేదంటే ట్రస్ట్ ఇష్యూస్ వల్ల మీరిద్దరూ విడిపోవడం అనేది జరిగింది. సో కాన్ఫిడెన్స్ లేక, లేదంటే ఒక ఫ్రస్ట్రేట్ అయిపోయి, అంటే నేను గెలవాలి అన్నట్టుగా ఇద్దరిలో ఒక ఈగో, అహంభావం అనేది వచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే నేను రైట్ అన్నట్టుగా ఇద్దరు, అంటే ఇప్పుడు ఒక కనెక్షన్లో ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ కాంప్రమైజ్ అనేది లేదు అంటే కనుక ఆ కనెక్షన్ అనేది ఎంతో కాలం సాగదు. సో అది మీ కనెక్షన్లో అయితే జరిగిందండి పాస్ట్లో. అదే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ లేదు, దానివల్ల మన ఇద్దరి కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. మన ఇద్దరి కనెక్షన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే అర్ధాంతరంగా ముగిసిపోయింది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక క్లారిటీ అండ్ ట్రూత్ కావాలి వాళ్ళకి. ఏంటంటే నిజం తెలియాలి, అసలు ఎందుకు ఇలా జరిగింది నిజం తెలియాలి వాళ్ళకి. ఆ క్లారిటీ అనేది తెచ్చుకుందామనేసి వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇందాక నైట్ ఆఫ్ సోర్డ్స్ కూడా వచ్చింది కదా, నైట్ ఆఫ్ సోర్డ్స్ అంటే కూడా వాళ్ళకు ఒక క్లారిటీ కోసం అనేసి మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా రావాలి అనేసి అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే మనకి 9 ఆఫ్ వాండ్స్ ప్రకారంగా కూడా చూస్తే కనుక నాట్ టుడే, ఓకే. సో వాళ్ళు ఏంటంటే చాలా హర్ట్లో ఉన్నారు, చాలా బౌండరీస్ పెట్టేసుకున్నారు. ఎందుకంటే మీరు వచ్చినప్పుడంతా, మీరు మాట్లాడినప్పుడంతా వాళ్ళని అనుమానించడం కానీ, వాళ్ళని బ్లేమ్ చేయటం కానీ, సో ఇవన్నీ కూడా చేస్తున్నారు మీరు. సో అది వాళ్ళకి చాలా డీప్ హర్ట్ అయి ఉన్నారనమాట. సో దానివల్ల చాలా ఒక పెయిన్ అనేది ఉంది, వాళ్ళు హర్ట్ అయి ఉన్నారనమాట. సో దానికని మీతో కాన్వర్సేషన్ అనేది అవాయిడ్ చేశారు. ఇంతకాలం కూడా మీతో మాట్లాడకుండా అవాయిడ్ చేసి దాక్కొని తిరగడము, బ్లాక్ చేయటము, లేదంటే మీతో మాట్లాడకుండా తన ఫీలింగ్స్ అన్ని దాచుకోవడం, ఇవన్నీ కూడా చేశారనమాట. సో నేను ఇంకా స్టిల్ అప్సెట్లోనే ఉన్నాను, నేను నీతో డీల్ చేయాలి అనుకోవటం లేదు అనేది అయితే మీకు చెప్తున్నారు. నాకు టైం ఇవ్వు, నేను వస్తాను, కానీ నాకు నువ్వు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, నువ్వు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అది నేను అంత ఈజీగా మర్చిపోలేను అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి కొంచెం ఓల్డ్ థింకింగ్ మనిషి కూడా కావచ్చండి. కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి కొంచెం మీకన్నా వయసులో పెద్దగానే మెచ్యూరిటీలో పెద్దవారు కూడా అయి ఉండొచ్చు. వీళ్ళు ఏంటంటే ఒక ట్రెడిషనల్గా పాతకాలంలో ఎలాగ ఆలోచించేవారు, లేడీస్ అంటే ఇలాగే ఉండాలి, జెంట్స్ అంటే ఇలాగే ఉండాలి, లేడీస్ గౌరవం ఇవ్వాలి, ఆడవారు మగవాళ్ళకి కాళ్ళు పట్టుకోవాలి, ఇవి అవి ఏవో పాత ఓల్డ్ ఫ్యాషన్డ్ థింకింగ్ అనమాట. ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు, సో ఇలాగ ఏవో వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పెరిగిన విధానం అలాంటిది, వాళ్ళ పెంపకం అలాంటిది, వాళ్ళ కుటుంబం అలాంటిది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ కండిషనింగ్ జరిగిపోయింది వాళ్ళ మైండ్లో. సో వాళ్ళు ఇప్పుడు ఎంత మార్చుకుందాం అనుకుంటే కూడా వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ కండిషన్ అనేది ఆ విధంగా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ మైండ్ని కండిషన్ చేసేస్తారు. సో దానివల్ల మీరిద్దరి మధ్యలోని ఒక క్లాష్ అనేది వచ్చింది. సో మేబీ మీరు కొంచెం ఫార్వర్డ్ మనిషి అయి ఉండొచ్చు, లేదంటే మంచి ఫ్యాషనబుల్గా ఉండొచ్చు, మీ ఇంట్లో వాళ్ళు మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి నచ్చటం లేదనమాట. జరిగిన విషయాలన్నీ మాటిమాటికి తలుచుకుంటున్నారు. సో వాళ్ళు ఆ మైండ్లోని ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసేసి దానివల్ల మిమ్మల్ని దూరం పెట్టేశారు. వాళ్ళు ఈగో అనేది, ప్రైడ్ అనేది అడ్డొచ్చింది. వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసి, బాగా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసి, దాని ద్వారా మీతో ఫైటింగ్ చేసి, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అని చెప్పేసి. సో మేబీ అది మీరు చేసి ఉండొచ్చండి, మీరు కూడా చేసి ఉండొచ్చు మీ పర్సన్ని. సో వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా నాకు నచ్చవు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ అనేది ఉందో మీ పైన, ఆ ఇష్టం ఏదైతే ఉందో దానిని మాత్రం వాళ్ళు పోగొట్టుకోలేకపోతున్నారు. సో వాళ్ళకి రోజు రోజుకి మీ పైన ఒక అట్రాక్షన్ పెరుగుతూ ఉంది, ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి పెరుగుతున్నాయి. సో వాళ్ళు మీకు తన ఫీలింగ్స్ అనేది తెలియకుండా దాచిపెట్టుకున్న ఒక ముఖానికి మాస్క్ వేసుకొని ఉంటేను కూడా, సో వాళ్ళకి ఇప్పుడు అది చాలా కంట్రోలింగ్, అన్కంట్రోలబుల్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలి, ఫ్లర్ట్ చేయాలి. బికాజ్ మనకి 8 ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది, ఇక్కడ కూడా అదే చెప్తుంది. మీతో ఫ్లర్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి, జోక్స్ వేయాలి, సరదాగా మీతో టైం స్పెండ్ చేయాలి, రొమాంటిక్గా ఉండాలి. సో మీతో ఒక డేటింగ్కి వెళ్ళాలి, ఒక లంచ్ డేట్ కానీ, డిన్నర్ డేట్ కానీ, మీతో కలవాలి అన్నట్టుగా వాళ్ళు చాలా ఆశిస్తున్నారనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఒక రకంగా కొంచెం నార్సిసిస్టిక్ కానీ, వెరీ డామినేటింగ్ పర్సన్ కానీ, అంటే నువ్వు ఇలాగే ఉండాలి,
నువ్వు ఇలాంటి బట్టలే వేసుకోవాలి, వీళ్ళతోనే మాట్లాడాలి. చూడండి, ఇది వైస్ వర్సా అవ్విండొచ్చు. అంటే మీరు కూడా వాళ్ళని అలా పెట్టిండొచ్చు, దానివల్ల మీ ఇద్దరు కనెక్షన్ అనేది విడిపోయి ఉండొచ్చు. ఓకే. సో లేదంటే వాళ్ళు మీకు పెడుతూ ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే కొంచెం ఇదిగా బంధనంగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇదేంటంటే ఒక బంధించేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ కూడా అదే చెప్తుంది. మీరు ఏంటంటే ఈ 10 ఆఫ్ వాండ్స్ అంటే కూడా ఎక్కువగా ఒక రకంగా బంధించేసినట్టు అయిపోయి వాళ్ళు ఇంకా ఈ కనెక్షన్లో నేను ఉండలేను అన్నట్టుగా వాళ్ళు వాకవే చేసేసి ఉండొచ్చు. ఒకసారి ఏంటంటే అనుకుంటున్నారు, నువ్వు ఎప్పుడు వన్ సైడెడ్గానే ఆలోచిస్తున్నావు, నువ్వు నా గురించి అనేది ఆలోచించట్లేదు. ఎంతసేపు నీ ఆలోచన, నీ దృష్టి, నీ స్వార్థమే కానీ అసలు నా సైడ్ నుంచి ఏం జరుగుతుంది అనేది నీకు తెలియటం లేదు. నువ్వు ఆలోచించట్లేదు, నువ్వు వన్ సైడెడ్గానే ఆలోచిస్తున్నావు అన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఒక్కోసారి వాళ్ళకి అనిపిస్తుంది, నాదేమైనా వన్ సైడ్ లవ్ ఏమో, అవతల పర్సన్కి అసలు నా పైన ప్రేమే లేదేమో. ఎందుకంటే నేను పడినంత ఆతృత కానీ, నేను పడినంత బాధ కానీ అవతల వ్యక్తిలో నాకు కనిపించట్లేదు అన్నట్టుగా మీ గురించి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ యాక్చువల్గా అయితే మీ పట్ల వాళ్ళకి చాలా అన్కండిషనల్ లవ్ ఉందంట. వాళ్ళు ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే, మీరు అసలు సెల్ఫ్ లవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే ఎదుటి వాళ్ళని ఆటోమేటిక్గా ప్రేమిస్తారు. సో ఇలాంటి అనుమానాలు, అపోహలు, ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ ఉండవు. ఎందుకంటే మీ పైన మీకు ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చి, నమ్మకం వచ్చి, ప్రేమ ఉంటే గనక సో మీరు ఎదుటి వాళ్ళని అనుమానించరు. ఎందుకంటే మీ పైన మీకు నమ్మకం లేదు, నన్ను వదిలి ఎక్కడ పోతారులే అన్నట్టుగా మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది లేని వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఏ చిన్నది చేసినా సరే, ఓ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, నన్ను వదిలేసి ఎక్కడికో వేరే వాళ్ళతో తిరుగుతున్నారు అనే ఆలోచన అనేది వస్తుంది. సో దానికి మీ పర్సన్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, నీపై నువ్వు శ్రద్ధ చూపించు, తర్వాత నా పైన చూద్దువు. కానీ ఏంటంటే మీరు ఒక అబ్సెస్డ్గా థింక్ చేస్తూ ఆ వ్యక్తి కోసం తిండి తిప్పలు మానేసేసి మీ ఆరోగ్యం పాడు చేసుకొని, మీ కెరీర్ పాడు చేసుకొని మీరు అలాగే ఈ వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే మీరంటే ప్రేమ, అన్కండిషనల్ లవ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ఒక రకమైన టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ అనేది వచ్చేసింది. సో అది ఏంటంటే ఒక బ్లాకేజ్కి, ఒక సపరేషన్కి దారి తీసింది. సో అది వాళ్ళు చెప్తున్నారు, నేను ఇవన్నీ చేస్తాను కానీ నిన్ను నువ్వు కొంచెం మార్చుకోవాలి. సో నేను నిస్వార్థంగా నేను నీ దగ్గరికి వస్తున్నాను, నేను నీతో మాట్లాడతాను, మన కనెక్షన్ ఏదైతే ఉందో అంతా సెట్ చేస్తాను. కానీ మన మధ్యలో పాస్ట్లో ఏవైతే జరిగాయో అవి మాత్రము నువ్వు మళ్ళీ రిపీట్ చేయొద్దు. నిన్ను నువ్వు మార్చుకో, నీ ఆలోచన విధానం అనేది మార్చుకో అన్నట్టుగా వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఇదండి ఇవాల్టి లవ్ రీడింగ్. మీకు ఎలా అనిపించింది? మీకు రెజనేట్ అయిందా? మీ పర్సన్ నిజంగానే ఇలా ఉన్నారా? ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? సో మరిన్ని ఇలాంటి రీడింగ్స్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.